విద్యా వ్యవస్థలో లోపాలపై కాంగ్రెస్ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. కాసేపట్లో రాజస్థాన్ కోట వేదికగా మహా ర్యాలీ ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. పేపర్ లీక్లు, పరీక్షల్లో అవకతవకలపై కేంద్రాన్ని నిలదీసేలా కార్యాచరణ రూపొందించింది యూత్ కాంగ్రెస్. విద్యార్థి గర్జన పేరుతో పలు ప్రాంతాల్లో సభలు నిర్వహించనుంది. ఢిల్లీ, ప్రయాగ్రాజ్, పాట్నాలో బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొననున్నారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు రాహుల్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, కాసేపట్లో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా విద్యార్థులతో ప్రత్యేకంగా సభలు, సమావేశాలు నిర్వహించి వారితో ప్రత్యేకంగా ముచ్చటించనున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, చట్రాన్ కి గోజీ కోటా మహా ర్యాలీ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇక్కడ ఏదైతే నీట్ పరీక్షలు అనగానే ప్రిపరేషన్ కోసం ఎక్కడైతే రాజస్థాన్ లోని కోటా ప్రాంతం గుర్తొస్తుందో అదే ప్రాంతం నుంచి ఈ రోజు విద్యార్థులతోటి ఆయన ముఖాముఖిగా చర్చించేందుకు ఈ యొక్క కోటాకు రానున్నారు. అయితే మరి కాసేపట్లోనే అంటే 7:30కి విద్యార్థులతోటి ఆయన నేరుగా ముఖాముఖి తర్వాత ఇక్కడ కోటా మహా ర్యాలీని ప్రారంభిస్తారు. ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పేపర్ లీకేజ్ కి సంబంధించి నీట్ ఎగ్జామ్స్ లీకేజ్ ద్వారా విద్యార్థులు ఏ విధంగా ప్రభావితం అవుతున్నారు, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయి, అదేవిధంగా ఒక విద్యార్థి పరీక్షను మళ్ళొకసారి రాయాలి అంటే అతని మానసికమైన స్థితి ఏ విధంగా ఉంటుంది, వాటన్నిటిపైన కూడా విద్యార్థులతో ఆయన చర్చించనున్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా కూడా ర్యాలీని ప్రారంభించనున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్ లోనే ఈ పేపర్ లీకేజ్ అవ్వడము, అదే రాజస్థాన్ కి ఇటు ప్రతిపక్ష నేత రావడము, అక్కడ విద్యార్థులతో ప్రత్యక్షంగా చర్చించడం, అంటే విద్యార్థుల మనోభావాలను తెలుసుకోవడము, అతను ఒక విద్యార్థి ఏ విధంగా పరీక్ష పేపర్ లీకేజ్ ద్వారా ప్రభావితం అవుతున్నాడు అన్న అంశాలు కూడా ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ మనస్సు అనేది కూడా తెలుసుకోబోతున్నారు. అయితే మనం కొద్దిసేపటి క్రితమే కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. వాళ్ళంతా కూడా కొంత భావోద్వేగానికి గురవుతున్నారు. ఒక నేత ఎలక్షన్లకు 5 ఏళ్ల దాకా ఏ విధంగా అయితే నేతకు ఎలక్షన్స్ ఉండవో అదే విధంగా ఇప్పుడు మా పరిస్థితి గత 4 సంవత్సరాలకు కూడా పేపర్ లీకేజ్ ద్వారా మేము అనేక విధాలుగా ప్రభావితం అవుతున్నాము. మా కుటుంబాలు ఆర్థికంగా కొంత లేకపోవడంతో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మేమంతా కూడా ఇక్కడ డబ్బులు కట్టి ఫీజులు కట్టి మెడికల్ చేయలేని పరిస్థితిలోనే గవర్నమెంట్ సీటు వస్తుందన్న ఆశతోటే తాము ఇక్కడ వచ్చి ఆ కుటుంబాలను వదిలేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నామంటూ కూడా విద్యార్థులైతే చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి ర్యాలీకి సంబంధించి విద్యార్థులంతా కూడా ఇక్కడ ఈ యొక్క దానికి సంబంధించి మనం వాళ్ళు చూడొచ్చు. ఇక్కడికి వచ్చే విద్యార్థులంతా కూడా సిగ్నేచర్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా తమకు సంబంధించి అంటే ఇటు छाती पर जी पैंट तेल कानों से बहता था ना, स्पोर्ट्स में मैं आगे था, लुपी मेरा गंगा था, पता नहीं यार मैं कैसा था, मैं बड़ा पोर्स सा बंदा था, तो दोस्तों पे बाइक थी, मुझ पे साइकिल थी, कोई पास नहीं आता था, जैसे जेब में मेरे बेनो दिस सॉन्ग రైట్ గోపి, థ్యాంక్ యూ.